ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిడ్నీ అంటే ప్రపంచానికి శాంతికి అలాగే సౌందర్యానికి కూడా చిహ్నం. ముఖ్యంగా బాండీ బీచ్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు స్థానిక కుటుంబాలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఆ ప్రశాంతమైన తీరం రక్తసిక్తమైంది. కొన్ని నిమిషాల పాటు కాల్పుల శబ్దాలు, ఆ తర్వాత అంబులెన్సుల సైరన్లు, 10 మంది అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఈ ఘటనలో. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్లో భయానక కాల్పుల ఘటన ఒకటి జరిగింది. ఈ దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. పర్యాటకులు ఉల్లాసంగా విహరిస్తున్న వేళ బీచ్లోకి చొరబడ్డ 2 గన్మెన్లు ఒక్కసారిగా కాల్పులు చేశారు. అక్కడ ఆ సమయంలో భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. నల్లటి ముసుగులు ధరించి వచ్చినటువంటి 2 వ్యక్తులు షార్ట్ గన్స్తో సర్ప్ క్లబ్కు సమీపంలో ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ జరుగుతున్న ఓ ఈవెంట్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడిని కాల్చి చంపారు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ వారిని కాపాడేందుకు హెలికాప్టర్లు 30 అంబులెన్సులు ఘటనా స్థలానికి వచ్చినాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి అధికారులు నిఘాను కొనసాగిస్తున్నారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూడొచ్చు. బాండీ బీచ్లో ఒక్కసారిగా ఎలాంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది. పూర్తిగా ముసుగులు ధరించి వచ్చినటువంటి 2 వ్యక్తులు అక్కడ ఒక ఈవెంట్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణరహితంగా గన్ షాట్స్తో కాల్పులు జరపడంతో ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఆ టైంలో అక్కడ ఎంజాయ్ చేద్దామని ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క ఉదుటిన ఈ కాల్పుల శబ్దానికి భయంతో పరుగులు పెట్టేశారు. 10 మంది చనిపోయారంటే వాళ్ళు ఎంత ప్లానింగ్తో వచ్చి చంపాలన్న కసితో వచ్చారో అర్థమవుతుంది. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు కూడా హుటాహుటిన అక్కడ చేరుకునే అంబులెన్స్లు కూడా వచ్చేసినాయి. అక్కడికి వచ్చి వాళ్ళని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. కానీ వాళ్ళు కూడా ఎదురు కాల్పులు చేస్తున్న సమయంలో వీళ్ళు కూడా కాల్పులు జరిపి ఒకరిని పట్టుకున్నారు, ఒకరిని కాల్చి పడేసినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే ఆ బాండీ బీచ్ రక్తసిక్తం కావడంతో అక్కడున్న స్థానికులు బెంబేలెత్తిపోయారు.